పూరా లోకల్. నిన్న సాయంత్రం సమయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే అతి భారీ వర్షాలు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన కారణంగా ఇటు హిమాయత్ సాగర్ నుంచి 14,400 క్యూసెక్ల వాటర్ని, అలాగే గండిపేట నుంచి 10,000 క్యూసెక్ల వాటర్ని అయితే కనుక దిగువ ప్రాంతాలకు వదలడంతో ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క వాటర్ కారణంగా, నీళ్ళ కారణంగా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే నిన్న కనిపించాయి. అయితే మెయిన్గా చూసుకుంటే కనుక చాదర్గఢ్, మూసానగర్, అలాగే రసూల్పుర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే ఈ ప్రాంతాల్లో మనం చూసుకుంటే కనుక ఈ మూసానగర్, ఈ చాదర్గఢ్ ప్రాంతాల్లో అయితే కనుక మెయిన్గా మొత్తం అక్కడున్న ఇల్లు అన్నీ కూడా నీట మునగడంతో అక్కడ నుంచి 600 మంది ప్రజలను అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. అలాగే అక్కడ మూసానగర్ ప్రాంతంలో కూడా కొన్ని ఇళ్ళు అయితే కనుక ఎక్కువగా నీటి మునగడంతో అక్కడ నుంచి 200 మంది ప్రజల్ని కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితులు అయితే నిన్న కనిపించాయి. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక ఈ యొక్క వాటర్ లెవెల్ అనేది ఎక్కువగా పెరగడంతో ఈ భారీ వర్షం కారణంగా ఇవన్నీ కలిపి దిగువ ప్రాంతాలకు వెళ్లడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే దీనితో పాటు చూసుకుంటే ఈ వర్షం ఎక్కువగా కురవడంతో ఇటు మూసీ నది ప్రవాహం కూడా ఉద్రిక్తంగా మారింది. అలాగే మూసీ నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా ఈ మూసి ఉద్రిక్తతకి పూర్తిగా మునిగిపోయిందనే చెప్పాలి. నిన్న రాత్రి సమయంలో అయితే కనుక అటు నుంచి ఏ బస్సు వెళ్లే దారి లేకుండా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా నీట మునిగింది. అయితే నిన్నటి నుంచి ఇదే వర్షం అనేది ఎడతెరిపి లేకుండా కురవడంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా అసలు ప్రజలు అనేది అటు ఇటు వెళ్లకుండా, ప్రయాణం ఎటువైపు కూడా సాగకుండా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు పండగల సీజన్ కావడంతో ఎక్కువ మంది ప్రజలు బస్సుల ద్వారా మిగతా జిల్లా ప్రాంతాలకు అయితే వెళ్ళడానికి ఎక్కువగా వస్తూ ఉన్నారు. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా మునగడంతో అటు నుంచి ప్రయాణాలు అవి కూడా ఏమీ కొనసాగడం లేదు. సో ఈ మూసీ నది అనేది ఎక్కువగా ప్రవహించడంతో గండిపేట నుంచి ఇటు ఉప్పల్ వరకు కూడా ఈ మూసీ నది అనేది ఉద్రిక్తత మరింత పెరిగి ఎక్కువగా ప్రవహించడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే దీనితో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ వర్షం కారణంగా ఎక్కడికక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే దీని కారణంగా ఇటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారులందరూ కూడా ముందుగానే హెచ్చరికలు అయితే ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడి ఇటు జిల్లాల్లో కలెక్టర్లతో మాట్లాడారు. అలాగే ఇటు నగరంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు బృందాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉండాలి, ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే దీనిని దృష్టిలో పెట్టుకుని ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా నీట మునగడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రాంతాన్ని అయితే అదుపులోకి చేసే పనిలో ఉన్నారనే చెప్పాలి. అయితే ఇక మొత్తానికి చూసుకుంటే కనుక ఈ వర్షం మరి రానున్న 2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతున్న తరుణంలో ఈ హెచ్ఎండిఏ ఇచ్చిన హెచ్చరికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నగరంలో నివసిస్తున్న ప్రజలే కావచ్చు, అలాగే రాష్ట్రం వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఈ టైంలో ఇటు ఎక్కువగా వాహనాలపైన ప్రయాణించే ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఐఎండి ఇచ్చిన హెచ్చరికల్ని, ప్రయాణాలు అనేవి కొనసాగించాలని చెప్పేసి ఇటు అధికారులతో పాటు ఐఎండి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.